నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మంచి టేస్టీ అండ్ హెల్తీ ఆకుకూర రెసిపీ అయితే చూపిస్తున్నానండి. చూసారు కదా, ఇది చుక్కకూర అండి. చాలా ఫ్రెష్గా అయితే ఉంది కదా. ఇలా ఫ్రెష్గా ఉన్న చుక్కకూరని అయితే తీసుకోండి. మనకి చుక్కకూర అన్ని టైంలో దొరకదు కదండి, సీజన్లో బాగా దొరుకుతుంది. చూసారు కదా, ఈ విధంగా చుక్కకూరని ముద్రకాడలు ఏమన్నా ఉంటే తీసేసుకొని, అలాగే చీడ ఏమన్నా ఉంటే చూసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఈ చుక్కకూర పుల్ల పుల్లగా ఉంటుంది కదండి. మనకి ఏ కూరలు తినబుద్ధి కానప్పుడు లేదా ఎప్పుడైనా కొంచెం డిఫరెంట్గా తినాలి అనుకున్నప్పుడు చుక్కకూరతో ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం ఒక 2 ఉల్లిపాయలను తీసుకోవాలి. ఈ కర్రీలో కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువగానే పడతాయండి. అలాగే ఉప్పు కారాలు కూడా కొంచెం ఎక్కువగానే పడతాయి. సో ఒక మీడియం సైజు ఒక 3 ఉల్లిపాయలను అయితే కట్ చేస్తున్నాను. ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇందులో కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువగా పడతాయని చెప్పాను కదండి. ఉల్లిపాయలు వేగేంత వరకు మాత్రమే ఆయిల్ వేసుకుంటున్నాను. దీనిలో పోపు దినుసులు యాడ్ చేసేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే 2 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకొని కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేసుకొని పోపుని వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని వేసుకొని పోపంతా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని వేయించుకోవాలి. మనకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. మనకి కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతాయి. ఇప్పుడు నేను ఉల్లిపాయల్లో ఎటువంటి ఉప్పు వేయట్లేదండి. ఈ కర్రీకి ఉప్పు లాస్ట్లో వేసుకుంటేనే మనకి కరెక్ట్గా సరిపోతుందండి. ఎందుకంటే మన క్వాంటిటీకి చూసుకొని వేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న చుక్కకూరని వేసుకుంటున్నాను. ఇదంతటినీ కూడా ఒకసారి పోపులో కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి. మనకి ఆకుకూర క్వాంటిటీ ఎక్కువగా కనిపిస్తుంది కదండి, అప్పుడు ఎక్కువ ఉప్పు వేసేస్తూ ఉంటాము. అప్పుడు ఉప్పు ఎక్కువైపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని మన ఆకుకూర ఏది కర్రీ చేసినా కానీ ఈ విధంగా మగ్గిన తర్వాత మాత్రమే మనం ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఎప్పుడు ఆకుకూరలు చేసినా కానీ ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, ఉప్పు ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడైతే ఉప్పు యాడ్ చేశాను. మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఒక 2 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇలా చిక్కగా అయిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకున్నాను. అలాగే ధనియాల పొడి యాడ్ చేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ చిక్కగా అయ్యేంత వరకు 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించామంటే మనకి చుక్కకూర కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. కొద్దిగా నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తిన్నారంటే సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే అస్సలు మర్చిపోలేరు, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.